థ్యాంక్ యూ సుమా. ముందుగా ఆ కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామికి భక్తపూర్వక నమస్కారం. ఆయన మనందరినీ చల్లగా చూడాలి. అలాగే అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. అలాగే ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. లెనిన్ సినిమా గురించి నా ఎక్స్పీరియన్స్ నేను కొంచెం చెప్తాను. నందు మురళీకిషోర్ ఫస్ట్ కథ చెప్పడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు ఇది శ్రీరామాపురంలో జరిగే కథ అని చెప్పారు. శ్రీరామాపురం అంటే మా నాన్నగారు పుట్టిన ఊరు. ఏమండి అది కృష్ణా జిల్లా కాదు, చిత్తూరులో అని చెప్పారు. బట్ ఆ శ్రీరామాపురం అనగానే నాకు ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్తో సరే నందు ప్లీజ్ కథ చెప్పు అన్నాను. నందు కథ చెప్తూ మొదలుపెట్టాడు. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రకరకాల క్యారెక్టర్స్, డిమెన్షన్స్ రకరకాలుగా ఉన్నాయి. అండ్ దాంట్లో ఉన్న ట్విస్ట్లు మీరు ఎంత అనుకున్నా కూడా ఊహించలేరు. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు. లెనిన్ ప్రేమ అనేది దానికన్నా పెద్ద ఎమోషన్ లేదు. ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయి, ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి. అండ్ లెనిన్లో కూడా ఒక ప్రేమ కథ ఉంది. అండ్ అఖిల్ ఈ కథలో ఎలా చేశాడు, ఎలా ఉన్నాడు అనేది తర్వాత చెప్తాను. బట్ అఖిల్ గురించి చెప్పే ముందు నేను చాలామంది గురించి చెప్పాలి. మా భాగ్యశ్రీ, ఆ అమ్మాయి కోసం, భారతి కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు. అంత బాగుంది, అంత బాగా చేసింది. భారతి ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్. అలాగే మా శివాజీ ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తెలుసు. మా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే పుట్టుకొచ్చాడు శివాజీ. అండ్ నాతో ఒక బిగ్ బాస్ సీజన్లో కూడా ఉన్నాడు. సో శివాజీ ఈ సినిమాలో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ శివాజీ ఎంతో ఎంతో బాగా చేశాడు. శివాజీ గురించి మీకు తెలుసు. అలాగే బ్రహ్మాజీ చైన్తో మొదలైంది మా జర్నీ. అంటే అప్పటి నుంచి కూడా జెన్జీగానే ఉన్నాడు సుమా, అప్పటి నుంచి కూడా జెన్జీయే. బట్ సో హ్యాపీ బ్రహ్మాజీ ఈ సినిమాలో ఉన్నాడు. వెరీ వెరీ హ్యాపీ. అండ్ సునీల్ మీకు తెలుసు మేము ఎన్ని సినిమాలు చేసామో. మన్మధుడు, మాస్, ఎన్ని సినిమాలు చేసాము, చాలా సినిమాలు చేసాము అట్లాగే. అండ్ సునీల్ వెరీ హ్యాపీ యు ఆర్ దేర్. అలాగే ఎంతోమంది క్యారెక్టర్స్ ఈ సినిమా నిండా ఉన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ లెనిన్ మీద ప్రేమతో ఈ సినిమా చేశారు. వాళ్ళతో మాట్లాడినప్పుడల్లా వాళ్ళు లెనిన్ అనే సినిమాని ఎంత ప్రేమిస్తున్నారు, అఖిల్ని కాదు లెనిన్ అనే సినిమాని ఎంత ప్రేమిస్తున్నారు నాకు అర్థమవుతుంది. వాళ్ళందరికీ మరీ 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 నా థ్యాంక్స్. మా అభిమానుల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రమశిక్షణ ఏమీ మారలేదు. అదే క్రమశిక్షణ, అదే ఉత్సాహం. మాట్లాడేవాళ్ళు ఏం మాట్లాడతారు, ఇందామంటే కూడా వినపడని అంత గొడవ చేస్తున్నారు మీరు. మీ ఉత్సాహానికి, మీ ప్రోత్సాహానికి మరొకసారి అందరికీ పేరు పేరున అభిమానులకు నేను స్వాగతం పలుకుతూ, మీ ఉత్సాహం మమ్మల్ని ఇంత వాణి చేసింది, మా రామ్ చరణ్ ఇంత వాణి చేసింది. సో ముఖ్యంగా మీ అందరికీ నా స్వాగతం పలుకుతూ, ఈ రోజున ఇక్కడికి నేను ఒక అతిథిగా వచ్చిన
ముఖ్యంగా ఒక సీనియర్ నటుడిగా, ఈ సినిమా మీద ప్యాషన్ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఈ రోజున ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్తో పాటు నేను కూడా ధన్యవాదాలు తెలియజెప్పాలని వచ్చాను. ఇలాంటి సినిమాలు రావాలి, పరిశ్రమ సుభిక్షంగా ఉండాలి, కళకళలాడుతూ ఉండాలి. దానికోసం ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినటువంటి ఈ సినిమా ఇంత విజయం సాధించినందుకు దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి నేను కూడా బాధ్యతగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన సమయం ఇది. అండ్ ఈ రోజున ముఖ్యంగా చెప్పాల్సి వస్తే, నేను ఈ సినిమా చూసినప్పుడు ఒక భావోద్వేగానికి లోనయ్యాను. చాలా అరుదైన సినిమాలు కొన్ని ఆ రకమైన ఫీలింగ్ ఇస్తాయి. ఆ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ని, ఒక ట్రైబల్స్ యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ ఆవేదాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ పోరాటాన్ని ఇన్ని చూడగలిగానే తప్ప ఇదో సినిమా బాగా చేశారు, బాగా యాక్ట్ చేశారు, అద్భుతంగా చిత్రీకరించారు, డైరెక్టరు ప్రొడ్యూసర్ బాగా రిచ్గా చేశారు అన్న భావం పోయింది. కేవలం ఒక ట్రాన్స్లోకి వెళ్ళినటువంటి భావం కలిగింది. ఎన్నో చోట్ల నేను కూడా క్యారెక్టర్తో పాటు క్యారియర్ అయిపోయి ఒక ఉద్వేగానికి లోనయ్యాను. వాళ్ళతో క్యారెక్టర్తో పాటు నేను ఆ బాధను అనుభవించాను. వాళ్ళ పోరాటంలో నేను ఒకనయ్యి ఈ సినిమాలో ట్రావెల్ చేశాను చూస్తున్నంతసేపు. అంటే ఇంత పవర్ఫుల్ సబ్జెక్ట్, ఇంత ఎమోషనల్ సబ్జెక్ట్, ఇంత మోటివేషనల్ సబ్జెక్ట్, ఇంత ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్ట్ని ఎన్నుకొని దాన్ని చరణ్కి తను న్యాయం చేస్తానని నమ్మినటువంటి వ్యక్తిగా, డైరెక్టర్గా మొట్టమొదటిగా నేను బుచ్చిబాబుని మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గాడ్ బ్లెస్. తను విలేజ్లో పెరిగిన వ్యక్తి, విలేజ్లో వాళ్ళ మనస్తత్వాలు తెలిసిన మనిషి. అందుకని ఈ కథ ఒక మట్టి కథ, మట్టి మనుషుల కథ. వాళ్ళ యొక్క ఎమోషన్, భావోద్వేగాలని తను పూర్తిగా నమ్మి అవపోసన పట్టిన వాడు కాబట్టి దాన్ని ఇంత అత్యద్భుతంగా ఈ తెర మీదకి ఎక్కించగలిగాడు, మనల్ని ఇన్వాల్వ్ చేయగలిగాడు. అందులో నాలాంటి వాడు సైతం సినిమాని డిసెక్ట్ చేస్తూ చూస్తుంటారే ఆ భావం పోయింది. సినిమాలు ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట. దానికి ప్రధానంగా దీన్ని ఆ ట్రావెల్ చేయడానికి దోహదపడడానికి ఒక గట్స్ కావాలి, ఒక కన్విక్షన్ కావాలి. దానికోసం మన అన్ని రకాలుగా ఈ సినిమాకి న్యాయం చేస్తుంటే కథకుడుగా అవని, డైరెక్టర్గా కానీ బుచ్చిబాబు 100% న్యాయం చేశాడు. అండ్ ఇలాంటి బుచ్చిబాబు లాంటి శిష్యుల్ని చేరదీసి వాళ్ళలో ఉండేటటువంటి టాలెంట్ని సానబట్టి ఈ సానా బుచ్చిబాబుని మన అందరికీ గిఫ్ట్గా వదిలిన మా సుకుమార్ మాస్టర్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను.